ఆమె నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు. ఏడో నెల నుంచి మీ ఇంటికెళ్ళు, మీ పుట్టింటికెళ్ళి మీ వాళ్ళు చూస్తారు అది ఇది అని టార్చర్ పెట్టేది. సరిగ్గా చూడలేదు. నేను మా ఇంటి దగ్గరున్నాను. 20 రోజులు పాపని ఆళ్ళ ఇంటి దగ్గర వదిలేసి నేను మా ఇంటికెళ్ళిపోయాను మేడం. టార్చర్ పెట్టేది మేడం. అతను కూడా అమ్మ మాటే ఇంటాడు. ఇద్దరు అక్కలున్నారు. ఆళ్ళ మాటే ఇంటారు అతను కూడా. నన్ను పట్టించుకోడు సరిగ్గా. కొడతాడు, తిడతాడు. వాళ్ళు డైలీ నన్ను టార్చర్ పెట్టేవారు. మాట్లాడితే మీ పుట్టింటికెళ్ళు, అది తీసుకురా, ఇది తీసుకురా అని రోజు టార్చర్ చేసేవారు. నా భర్త నా దగ్గరికి రావాలి మేడం. వాళ్ళ మదర్‌ని వదిలేసి నా దగ్గరికి రావాలి. నన్ను నా పిల్లల్ని పట్టించుకోవాలి. లేదంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళని తీసుకోమని. ఉండాలి కదా మేడం. మరి నన్ను పట్టించుకోలేనప్పుడు పిల్లల్ని నేనెలా పెంచగలుగుతాను ఆడదాన్ని అయ్యుండి. చిన్నప్పటి నుంచి నాన్నగారు లేరు. నన్ను కష్టపడి చదివి పెంచింది అమ్మ. ఇప్పుడు అమ్మని వదిలేసి తన కోసం రమ్మంటుంది. అంటే ఇప్పుడు ఆమె ఏంటి, 2 అబ్బాయిలు అన్నది, ఒక పాప అన్నది, ముగ్గురిని వదిలేసకపోయింది. ముగ్గురిని వదిలేసింది. 2 నెలల పాపను వదిలేసి. తల్లి ఇంకా కుంకుమ ముడేసుకుంటే ఎలా సార్? దున్నపోతలా ఇంకా తెలియట్లేదా? ఎంత కన్విన్స్ చేసినా సరే నువ్వు వస్తావా రావా రాము, నువ్వు వస్తే రా, లేకపోతే దాన్ని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పడే, లేకపోతే చంపేసి. ఇలాంటి సంసారాలు ఎప్పుడు నిలవవు. అందరికీ నమస్కారం. నా విచారణ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మౌనిక, తన కుటుంబం, పోచవ్వ, అలాగే రాము. సార్ మేడం నమస్తే మేడం. మౌనిక మేడం. విజయవాడ. మా అత్తగారు మా హస్బెండ్ మేడం. పెళ్ళైన కొత్తలో బాగానే చూసేవారు మేడం. నాకు 2 అబ్బాయిలు పుట్టారు. తర్వాత 3వసారి అబార్షన్ అయింది. నేను మా హస్బెండ్ ఇది ఇష్టపూర్వకంగానే తీయించుకున్నా. 4వసారి మళ్ళీ 7వ నెలల వరకు బాగానే చూస్తుంది మా ఆవిడ. తర్వాత నుంచి టార్చర్ మొదలెట్టింది మేడం. మళ్ళీ పాప పుట్టింది మేడం. ఆమె నన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు. 7వ నెల నుంచి మీ ఇంటికెళ్ళు, మీ పుట్టింటికెళ్ళి మీ వాళ్ళు చూస్తారు అది ఇది అని టార్చర్ పెట్టేది. సరిగ్గా చూడలేదు. నేను మా ఇంటి దగ్గర ఉన్నాను. 20 రోజులు పాపని వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి నేను మా ఇంటికి వెళ్ళిపోయాను మేడం. ఇంటికి వెళ్ళిపోండి అని వాళ్ళు చెప్పడానికి రీజన్ మీకు హెల్త్ కండిషన్ బాగాలేదు. హెల్త్ కాదు మేడం, నేనంటే ఆమెకి ఇష్టం ఉండదు. టార్చర్ పెట్టేది మేడం. అతను కూడా అమ్మ మాటే ఇంటాడు. 2 అక్కలున్నారు. వాళ్ళ మాటే ఇంటారు అతను కూడా. నన్ను పట్టించుకోడు సరిగా. కొడతాడు, తిడతాడు. స్టార్టింగ్ లో బాగానే ఉండేవారు. తర్వాత వాళ్ళ మదర్ మాట వినిపించుకుని నన్ను సరిగ్గా పట్టించుకోండి. ఇప్పుడు నేను వద్దంట మేడం. ఒకవేళ నేను వద్దు అనుకుంటే కనుక డైవర్స్ ఇచ్చేయమనండి మేడం. వాళ్ళ పిల్లల్ని వాళ్ళు తీసేసుకోమనండి. కానీ మీ పుట్టింటి నుంచి డెలివరీ వాళ్ళు చేయరా, వాళ్ళు చూడరా అని మా అత్తగారు రోజు గొడవ నాతో. మీరు ఇక్కడ ఒకటి క్లారిటీ చెప్పండి. వాళ్ళు మీ అమ్మగారు చూసుకోరా అని చెప్పి ప్రెగ్నెంట్ గా ఉన్న పిల్లలు ఇంటికి పంపించారు మేడం. సో ఇక్కడ మీ గొడవ వల్ల అంటే పిల్లలు రిటర్న్ ఇచ్చేసేయండి, మాకు డైవర్స్ ఇప్పించేసేయండి అని అన్నారు కదా. వాళ్ళ టార్చర్ అలా ఉంది మేడం. వాళ్ళు డైలీ నన్ను టార్చర్ పెట్టేవారు. మాట్లాడితే మీ పుట్టింటికెళ్ళు, అది తీసుకురా, ఇది తీసుకురా అని రోజు టార్చర్ చేసేవారు. నన్ను 7వ నెల వరకు బాగానే చూసేది. తర్వాత నుంచి నన్ను పట్టించుకోవాలా. అంటే అప్పటి వరకు పట్టించుకొని ఇప్పుడు పట్టించుకోకపోవడానికి రీజన్ ఏంటి? నేనంటే ఆమెకి ఇష్టం ఉండదు మేడం. కొడుకు ఆవిడ చెప్పు చేతుల్లో పెట్టుకోవాలి, నేను కూడా చెప్పు చేతుల్లో ఉండాలి. నేను ఉండట్లేదని చెప్పి నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు వాళ్ళు. అంతకుమించి మీ మధ్య గొడవ జరగలేదు. బాగానే ఉంటారు. ఇప్పుడు ఏమైంది? నా భర్త నా దగ్గరికి రావాలి మేడం. వాళ్ళ మదర్ని వదిలేసి నా దగ్గరికి రావాలి. నన్ను నా పిల్లల్ని పట్టించుకోవాలి. లేదంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళని తీసుకోమని. ఉండాలి కదా మేడం. మరి నన్ను పట్టించుకోలేనప్పుడు పిల్లల్ని నేనెలా పెంచగలుగుతాను ఆడదాన్ని అయ్యుండి. భర్తలు వదిలేసినా సరే నా పిల్లల్ని నేను చూసుకోగలను అనే తల్లిని చూశాను. కానీ నేను ఎలా పెంచుతాను మేడం, పిల్లల్ని కూడా తీసుకుంటా అని చూస్తున్నాను. అది అంతగా విరక్తి రావడానికి కారణం
వద్దు అంటే నేను ఎలా పెంచగలుగుతాను మేడం? నేను ఇప్పుడు ఏమీ చేయలేదు. అతనేమో నా దగ్గరికి రాడు, తల్లి చేతిలోంచి రాడు. అంటే ఇప్పుడు మీరు ఇద్దరు మీ భర్త మీ దగ్గర రమ్మని నా భర్త నా దగ్గరికి వస్తే మా పిల్లలతో మేము కలిసి ఉంటాం మేడం. అంటే బయట సపరేట్ గా ఉంటాం. అలాగే మీ భర్తని మీ అమ్మగారి ఇంటికి మీతో పాటు రమ్మని మీరు అడగండి. మా అమ్మగారి ఇంటికి కాదు మేడం, సపరేట్ గా వెళ్ళిపోదాం అంటున్నాను. సరే, సపరేట్ గా వెళ్తున్నాను. ఓకే, బయటికి రానివ్వడానికి ప్రయత్నించాలి. అదంతా వదిలిపెట్టి మీరు తను రాకపోతే పిల్లల్ని వదిలేసి డైవర్స్ ఇచ్చేసేయమంటే ప్రయత్నించాను మేడం, చాలా ప్రయత్నించాను. తన తల్లిని వదిలి ఎక్కడికి రానంట. మీరు ప్రయత్నించారా? నేను- పేరెంట్స్ ని కూడా ఇద్దరు వర్క్ చేశారు. నేనే ప్రయత్నించాను. తర్వాత మా నాన్నగారికి చెప్పాను. మీ నాన్నగారు ఏమన్నాడమ్మా? ఓకే అమ్మా, పిల్లల్ని వదిలేసి వచ్చేసాను నా దగ్గరికి అన్నాడమ్మా? వదిలేసి రమ్మని ఏమంటారండి, అతను మార్చుకో అన్నారు. చాలా వరకు మార్చాను, మారలేదు. అతను మార్చుకోమని చెప్పారు, మారలేదు. మీ నాన్నగారు వచ్చి కూర్చొని మాట్లాడారు. మారలేదు. మరి ఇంత సీరియస్ అయినాక కూడా ఇంకా కామెడీ ఎలా ఉన్నామమ్మా? కనీసం తల్లిదండ్రులు ఇన్వాల్వ్ చేసి మాట్లాడుకోవాలి కదా. చెప్పాను మేడం, చెప్తే సర్దుకుపోవాలి అన్నారు మా మదర్. మరి మీ డెసిజన్ చెప్పారు మీ నాన్నగారికి? చెప్పాను మేడం. ఏమని చెప్పారు? ఇలాగ బయటికి రమ్మంటున్నాను, రావట్లేదంటే ఎవరి తల్లిదండ్రులైనా ఒకటే కదా, చూసుకో జాగ్రత్తగా, ఎవరిది తప్పు అని సరిదిద్దుకోమన్నారు. కానీ పడ్డది నేను కదా మేడం, వాళ్ళకి తెలియదు కదా. నేను అడిగినాకే చెప్పండి అన్నారు. అలాగని చెప్పి పిల్లల్లో తీసి ఒక్కదాన్ని వచ్చేయమ్మని చెప్పారు మీ నాన్న? అలా చెప్పలేదు మేడం. మరి మీరు ఎలా డెసిషన్? మరి ఇప్పుడు నేనే మా నాన్నగారికి బరువు అయితే మళ్ళీ ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్లి ఇంకా బరువు కదా మేడం. అంత ఆలోచించిన దానివి తర్వాత భర్తను వదిలేసి పిల్లల్ని వదిలేసి బయటకు వస్తే మా తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి అని ఆలోచించలేదా? తల్లిదండ్రులకి బిడ్డలో బరువేం కాదు కదా మేడం. అంటే ఇప్పుడు రెండు విధాలుగా నువ్వే ఆలోచిస్తే ఇందులో మీ తల్లిదండ్రుల పాత్ర ఎక్కడ ఉంది? ఇంకా ఇప్పుడు జీవితాంతం కలిసి ఉండేది నేను కదా మేడం. అవునమ్మా, అన్ని బాగున్నాయి, చాలా బాగా ఆలోచించి చెప్తున్నావు. మరి ఈ విషయాన్ని నువ్వు తీసుకున్న ఫైనల్ డెసిషన్ అని ఎందుకు చెప్పలేదు మీ నాన్నగారికి? ఒకసారి చెప్పుంటే మీ నాన్నగారు ఏం చేసేవాళ్ళు తెలిసేది కదా. కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళి అబ్బాయితో మాట్లాడేది ఏదో ఒకటి చేసేవాళ్ళు కదా. వాళ్ళతో మాట్లాడినా కూడా వాళ్ళు అలాగే ఉంటారు మేడం. తల్లి మాట కొడుకు చదువుతాడు. మనంతటా మనం ఆ డెసిషన్ తీసుకోవడం వల్లే కాపురాలు కూలిపోతుంది. తల్లి మాట వింటున్నాడు అని చెప్పేసి మీరు తన మీద కోపాన్ని పెంచుకోవడం కరెక్ట్ కాదు. సార్ తల్లిని మంచిగా చూసుకున్నాడు, భార్యను కూడా మంచిగా చూసుకుంటాడు. ఒక తల్లి కళ్ళల్లో మంచి కొడుకు అయితే భార్య కళ్ళల్లో కూడా మంచి హస్బెండ్ అని నిరూపించుకుంటాడు. అవును సార్, కానీ నన్ను పట్టించుకోకుండా తల్లిని అక్కలిద్దరిని పట్టించుకుంటున్నాడు. నాతో అంత ప్రేమగా నాకు ఇవ్వాల్సిన టైం కూడా వాళ్ళ ముగ్గురికే కేటాయిస్తున్నాడు. లేదమ్మా, మీకు కూడా టైం ఇస్తాడు, మీకెందుకు ఇయ్యడు చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళతో అందరుగా ఉండి కట్టుకున్న అంటే లైఫ్ లాంగ్ మీతో పాటే తన జీవితం సాగించాలి, ఒక లైఫ్ పార్ట్నర్ మిమ్మల్ని ఇస్తలేడు అంటే ఒకటి ఆలోచించండి. మీతోనే టైం స్పెండ్ చేస్తే మరి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ మనసులో వ్యతిరేకత మీకు అగేన్స్ట్ గానే పడుతుంది. భార్య వచ్చింది మమ్మల్ని పట్టించుకుంటలేడు అని కూడా థింక్ చేస్తారు వాళ్ళు. సో రెండు విధాలుగా మనం ఆలోచించాలి. మనం సెల్ఫ్ డిసిషన్లు తీసుకుంటది కరెక్ట్ కాదు కదా. తన సైడ్ కూడా మనం ఆలోచించాలి. కేవలం మీ మీదనే అటెన్షన్ ఇస్తే మరి అవతల వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె వాళ్ళ అక్క ఎవరైనా కానీ వాళ్ళు ఎట్లా అనుకుంటారు? మీరు నెగిటివ్ అవుతారు కదా. అవును సార్. నేర్పిస్తేనే మాతో మాట్లాడతలేడు. భార్యగా ఒక లైఫ్ పార్ట్నర్ గా మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతాడు ఆయన. సరే మీరు ఏదన్నా అనుకుంటే మిమ్మల్ని సంజాయించుకోవడము, మిమ్మల్ని బుజ్జగించుకోవడము ఏదో ఒకటి చేస్తాడు. కానీ వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లె ఎమోషనల్ గా హర్ట్ అయితే ఎంత బుజ్జగించినా వాళ్ళు అర్థం చేసుకోరు. అట్లా మేబీ అట్లా అనుకుంటున్నాడేమో, అందుకే మిమ్మల్ని కొంచెం దూరంగా పెడుతున్నాడు, కొంచెం మాట్లాడలేకపోవడం అలా చేస్తున్నాడు అనుకుంటా. అవును సార్, కానీ పిల్లలు ఎదుగుతారు కదా. పిల్లల వయసు ఎంతమ్మా? పిల్లలు ఒకరు 5 years, ఒకరు 3. ఇప్పుడు 2 నెలలు బాగుంది సార్. పిల్ల ఎంత 6-7 సంవత్సరాలు అవుతుందా? 6 సంవత్సరాలు. 6 సంవత్సరాలు అవుతుందా? పిల్లలకు మంచిగా చూసుకుంటాడా? పిల్లలు మంచిగానే. స్టడీస్ కానీ వాళ్ళకి ఏదైనా కావాలన్నా తీసుకొచ్చి ఇస్తాడా? ఇస్తాడు. ప్రేమగా చూసుకుంటాడా? నా విషయంలో కొంచెం ప్రేమ లేదు సార్. మీ విషయంలో ఎక్కువ అమ్మ వెళ్ళమంటే వెళ్తాం, మాట్లాడమంటే మాట్లాడుతాం అన్న టైప్ లో ఉంటాడు. అంటే మిమ్మల్ని ఎప్పుడన్నా చీదరించుకోవడం చేదరించుకుంటాడు. సరే, చీదరించుకోవడం అంటే కావాలని హస్బెండ్ అని ఎందుకు తెస్తాడమ్మా? బయట టెన్షన్లు, వర్క్ ప్రెషర్లు ఎన్నో ఉంటాయి కదా. అమ్మతోనూ అక్కలతోనూ బాగానే ఉన్నప్పుడు భార్యతో కూడా ప్రేమగా మాట్లాడాలి కదా సార్. ఖచ్చితంగా మీరు అన్నది కూడా పాయింటే. ఇంట్లో అయి చెయ్యి అని టార్చర్ ఉంటుంది మేడం. మా అత్తగారు పుట్టింటికి వెళ్ళి అవి తీసుకురా ఇది తీసుకురా అని అత్తగారు టార్చర్ పెడతారు. మీ హస్బెండ్ తరఫు నుంచి చీదరించుకోవడానికి కారణం? మా అత్తగారు చెప్పుద్ది మేడం, తల్లి మాట తల్లి ఏమంటే అది. అంటే మీ అత్తగారు చెప్పిన విషయాలు నన్ను సాధిస్తా ఉంటా. అవును. ఇప్పటిదాకా కూడా అమ్మాయి చెప్పిన వర్షం మనం విన్నాము. ఇటు తను ఏదైతే అనుకుంటుందో అత్త మూడు కూడా ఏం చెప్తారో అని కూడా వినడం అవసరమే. ఖచ్చితంగా మేడం. పోచమ్మ రామ్ పిలుస్తాం మేడం. ఏమందండి మరి భార్య ఎలిగేషన్స్ పెడుతుంది మీ మీద, కరెక్టేనా అండి?
అలా ఏం లేదండి, అలా భావిస్తూ ఉంటది. అలాగా అమ్మకే ఒంట్లో బాగోదు, చిన్నప్పటి నుంచి నాన్నగారు లేరు, నన్ను కష్టపడి చదివి పెంచింది అమ్మ. ఇప్పుడు అమ్మని వదిలేసి తన కోసం రమ్మంటుంది. ఏవైనా మా అక్కలతో కానీ మా చెల్లితో కానీ ఏమన్నా క్లోజ్గా ఉన్నా కూడా గొడవాడుతుంది. నేను వెళ్ళి బయటికి వర్క్ చేసుకొని వస్తాను, వచ్చి రాగానే ఇంకా తనతోనే ఉండాలంటది. ఇంకా అమ్మతో మాట్లాడినా ఇంకా అక్కలతో ఉన్నా సరే గొడవ పెట్టుకుంటది. బాగానే చూసుకుంటామైతే అన్ని తెచ్చి పెడతాను. ఇంకా పిల్లలతో కూడా ఎక్కువ స్పెండ్ చేసినా సరే ఊరుకోదు, అలా చేస్తుంది సార్. ఇప్పుడు తను ఇక్కడ దాకా వచ్చింది అంటే ప్రాబ్లం ఉంటేనే వస్తుంది. ఇప్పుడు తరాజుబాటులో అందరికి కూడా కరెక్ట్ గా మనము చూడాలి. ఒకళ్ళకి తక్కువ ఎక్కువ చూసినా కూడా ఒకళ్ళు హర్ట్ అవుతారు. అలా ఏం చూడను సార్, నేను అలా భావిస్తూ ఉంటుంది సార్ తను. లేదు సార్, నాకు టార్చర్ ఉంటుంది. బాగా టార్చర్ పెడతారు. వాళ్ళ అమ్మగారు మాట వినిపించుకొని నన్ను సాధిస్తూ ఉంటారు తల్లి వీళ్ళందరూ కలిపి. అసలు తను మొదట్లో చెప్పడం కూడా పెళ్ళైన కొత్తల్లో నన్ను బాగా చూసుకున్నారు, తర్వాత అబార్షన్ కూడా ఏదో మీ ఇద్దరి ఇష్టప్రకారం కూడా జరిగిందని చెప్పింది. కొంచెం హెల్త్ బాగోలేదు అప్పుడు, దానివల్ల. సో మొదట్లో బాగా చూసుకున్న మీరు తర్వాత ఎందుకు కఠినంగా తయారయ్యారు మరి? అలా ఏం లేదండి, నేను చూస్తామైతే అందరినీ సమానంగానే చూస్తాను. తను అలా ఫీల్ అవుతుంది ఇంట్లో. ఇప్పుడు అమ్మ చూస్తూ ఉంటుంది, అమ్మ కూడా చూస్తుంది. తనకు బాగోనప్పుడు కూడా అమ్మ కూడా చూస్తుంది, అన్ని చేస్తుంది ఇంట్లో పనులు. తనకి షుగరు, కొంచెం బీపీ, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవి, అయినా సహాయం చేస్తుంది. వర్క్ కూడా ఇంట్లో బాగా చేస్తుంది. తనకు కూడా బాగోనప్పుడు చూసింది. మొన్నే కొంచెం హెల్త్ బాగోలేదు అమ్మకి హెల్త్ బాగోలేదు కమ్మా, ఈ 3 నెలలు ఇంటికాడ ఉండేసిరా అని చెప్పేసి చెప్పింది అమ్మ. దాని గురించి ఇలా అంటదా అనేసి ఇంకా బాధపడతా ఇంకా మాట దానివల్ల ఇంకా అలా హర్ట్ అయిపోతాను, వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా అమ్మ కూడా రామ్మ బాగానే చూసుకుంటాను అని చెప్పి అంటుంది. నేను లేనప్పుడు ఏదో గొడవడుకున్నారంట, ఇంకా దాని గురించి ఇలా అనేసి ఇలా తిట్టింది. ఇలాగ అనేసి నేను రాను, వస్తే నువ్వేరా, లేకపోతే నీ పిల్లల్ని నువ్వు ఉంచుకో. ఇప్పుడు చిన్న పాపని ఎలా చూసుకుంటానని నేను వెళ్ళిపోతాను. అమ్మకేమో హెల్త్ ప్రాబ్లము, అమ్మ చూసుకోలేదు. పాపను కూడా వదిలేసి వెళ్ళిపోతే మా డాడీ తన కూతురు నన్నే చూసుకోగలడు, నీ పిల్లల్ని ఎందుకు చూసుకుంటాడు అని చెప్పేసి అంటుంది. వస్తే నువ్వు రా, లేకపోతే నేను రాను అని చెప్పి అంటుంది. అయితే మరి అమ్మాయికి వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళేటప్పుడు ఎవరు పంపించారు? మీరు పంపించారా? నేను లేను, వర్క్ వెళ్ళిపోయాను. వచ్చేపటికి ఏదో మరి అమ్మను ఏదో అనుకున్నారంట, నువ్వు డెలివరీ అప్పుడు కూడా ఇలాగే తిట్టావు అనేసి నన్ను చూడలేదు సరిగ్గా అని చెప్పేసి గొడవడి అమ్మ మీద వెళ్ళిపోయిందంట. నాకు ఫోన్ చేసి నువ్వు వస్తావా రావా, పిల్లని కూడా చూడను అని చెప్పేసి అంది. అమ్మ ఫోన్ చేసి పిల్ల ఏమో ఏడుస్తూ ఉంది ఇంట్లో. నాకేం చేయాలో తెలియక ఇంకా డ్యూటీ మధ్యలో నుంచి వచ్చేసాను. అప్పటికి వెళ్ళిపోయి ఫోన్ చేశారు. ఏంటమ్మా అసలు మీరు ఒక ఆడవారయ్యండి, సాటి ఆడపిల్లని కోడలుగా తర్వాత చూద్దాం. అసలు ఆడపిల్ల మనస్తత్వం మీకు బాగా తెలియాలి కదమ్మా. అంటే ఏ కన్న తల్లి అయినా వారసులు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఇంట్లో పెద్దలు ఏం కోరుకుంటారంటే కలకాలలాడుతూ పిల్లలందరూ తిరగాలని కోరుకుంటారు. అటువంటిది పిల్లల్ని వదిలేసి ఆమె వెళ్ళిపోతుంటే మీరు ఎందుకు మాట్లాడుకుంటారు? లేదమ్మా, నేను తన కోడలుగా ఇప్పుడు చూడలేదు. నా బిడ్డలతో తను కూడా సమానంగానే చేశాను. కానీ తను ఎందుకో నా భర్తని నాకంటే నిన్నే మిమ్మల్ని బాగా చూస్తారు, ఆ చెల్లెల్ని బాగా చూస్తారని తను ఎందుకో ఆలోచన. అదే అలా ఆలోచనతో తను అలా ఏమో మరి అలా అవుతుంది. నేను ఎప్పుడు తప్పు చేయలేదు. 7 months దాకా చూసి డెలివరీ అయ్యాక వాళ్ళు పుట్టింటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పాను. తను ఎందుకో వేరే బాధగా తను ఒప్పుకోవట్లేదు. అంటే వెళ్ళటానికి ఒప్పుకోవట్లేదా? వెళ్ళిపోతానే అంటుంది. అంటే తన నాతో ఉండడానికి అయితే ఇష్టపడతలేదు తను. మేబీ తన భర్త నా మాట వింటాడు, నా కొడుకు నీ మాట వింటాడు, నా మాట వింటాడు. ఇంకా నేను మీతో కలిసి ఉన్నాను, ఇదైనా మీరే చూడాలి. ఇంకా 2 వరకు పుట్టింటి బతుకు ఉన్నాయని మీరే చూడాలి అంటున్నారు. ఇంకా మీరు చూడకపోతే ఇంకా నేను వెళ్ళిపోతానని తను వెళ్ళిపోతాను. పొరవాడి ఎంత బతిందాన్ని పిల్లలు వదిలేసి నేను వచ్చినా రానని చెప్పేస్తుంది. వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేస్తేనేమో ఆయన ఏదేదో మాట్లాడుతున్నాడు. పిల్లనిచ్చాను, నువ్వు బాగా చూసుకోమని చెప్తే ఇంకా మీ అమ్మ అనుకుంటా తిరుగుతున్నావంట. పిల్ల రోజు ఫోన్ చేసి నాకు గోల పెడుతుంది అని చెప్పి అంటది. నేను ఉన్నప్పుడు బాగానే ఉంటుంది, మరి ఎప్పుడు చేస్తుందో ఎప్పుడు మాట్లాడుతుందో నాకు కూడా తెలియదండి. తల్లిదండ్రులకు ఎప్పుడు ఫోన్ మాట్లాడుతూ కూడా తెలియదు.
నేను ఉన్నప్పుడైతే మాతో బాగానే ఉంటది. వాళ్ళ నాన్నగారితో సీక్రెట్ గానే మాట్లాడుకుంటారు. ఒక్క మాట నా మాట, తల్లిదండ్రులతో సీక్రెట్ మాట్లాడినా, అందరి ముందు మాట్లాడినా దాన్ని మీరు తప్పుగా చూడకూడదు. అది తన ప్రైవసీ. తనేం బాయ్ ఫ్రెండ్స్ తోటి ఎవరితో మాట్లాడట్లేదు కదా, తల్లిదండ్రులతోటే కదా మాట్లాడుతుంది. ఒక్కొక్కసారి అది బాధగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ఎవరికి తెలియకుండా చెప్పుకోవాలనుకుంటుంది. విధానాలు అనకూడదు. ఏం చేసినా అలాగా బిడ్డను వదిలి వెళ్ళిపోవడం కరెక్ట్ కదమ్మా. అంటే ఇప్పుడు ఆమె ఏంటి, 2 అబ్బాయిలు అన్నది, ఒక పాప అన్నది, ముగ్గురిని వదిలేసకపోయింది. ముగ్గురిని వదిలేసింది. ఇది 2 నెలల పాపను వదిలేసి. అందుకనే కొంచెం టెన్షన్ గా వచ్చేసాను. ఏంటిది 2 నెలల పసిగుడ్డును వదిలేసుకోవడం ఏంటి? ఆల్దాగి బిడ్డని. అవును మేడం, నేను అంటే సరిగ్గా చూసుకోవట్లేదు, అందుకని నేను మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంత ఈజీగా చెప్పేసావమ్మా. ఇప్పుడు పాపను వదిలేయడం ఒక పెద్ద ప్రాబ్లం అంటే, ఇంత బాధాకరం అంటే, తర్వాత ఆరోగ్యం డిస్టర్బ్ అయ్యేది మీకే కదా మేడం. మదర్ కి ప్రాబ్లము, పాలు తాగే బిడ్డ అట్లా వదిలేసేస్తే ఎవరికి ప్రాబ్లం? నీకు కదా. ఓకే మేడం. మళ్ళీ ఫీవర్ వచ్చిందని వెళ్ళి 10 రోజులకి మళ్ళీ నా బేబీ నేను తీసి తెచ్చుకున్నాను మేడం. మరి అది ముందు నీకు తెలియదు, 2 పిల్లలు కన్నావు. అన్నాను మేడం. మీ అత్త మీ హస్బెండ్ ఏదో చేశారని చెప్పి, ఏదో అంటున్నారని చెప్పి, అంత చిన్న పాపను ఎలా వదిలిపెట్టుకుంటుందమ్మా నీకు? వాళ్ళు టార్చర్ మేడం, వాళ్ళు నన్ను ఆ రకంగా టార్చర్ సరే, 10 రోజుల్లో నీకేమైంది? నాకు ఫీవర్ వచ్చింది నా బిడ్డను దూరంగా ఉండడం వల్ల. అదొకటే ఆలోచించు. ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను, మరి నా పరిస్థితి ఏంటి, నా పిల్లల పరిస్థితి ఏంటి, ఏది ఆలోచించలా? లేదు మేడం, ఇప్పుడైనా కూడా నా భర్త నా దగ్గరికి వస్తే మేము సపరేట్ గా ఉంటాం మేడం. నువ్వు వెళ్ళి 10 రోజులు ఉంటే నీ భర్త వచ్చాడండి దగ్గరికి? రాలేదు మేడం. మరి ఏం ముద్దరిచ్చు? మరి ఆమె తల్లి మాట అంటున్నాడు కదా మేడం. ఇప్పుడున్న జనరేషన్ లో ఉన్న ప్రాబ్లం ఒకటి, ఏదున్నా భర్త దగ్గర అత్త దగ్గర ఉండి సాధించుకోవాలి, కానీ బయటికి వెళ్ళి అంత చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి ఏం చేద్దాం అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు. మా నాన్నగారికి కూడా చెప్పాను మేడం, వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసి డైవర్స్ తీసేసుకోమన్నారు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చేసి, నీకు పిల్లలు కాదు, నువ్వు కనలేదు, పిల్లలు నీకు పుట్టలేదు. నిజంగా బాధాకరం. ఇలాంటివి కూడా ఈ సమాజంలో ఉన్నాయంటే అసలు అర్థం అవ్వట్లేదు. అసలు ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నామో మనం అర్థం చేసుకోవాలి. సరే, వీళ్ళైతే తప్పు చేశారు, వీళ్ళ పేరెంట్స్ తప్పు చేశారు, ఆ పసికందు ఏం తప్పు చేసింది? తనకు మీరు పాలు ఇవ్వకుండా వెళ్ళిపోవడం అంటే తన హెల్త్ ఏమైతే, తనకి ఎలా పాలన పోషణ ఎలా జరుగుతుంది? ఒక మదర్ ఫీడింగ్ చేస్తేనే బాబు యొక్క హెల్త్ అనేది స్టేబుల్ గా ఉంటది, బాబు గ్రోత్ అవుతాడు. అలాంటిది అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ నీ మీద ఉంది. యు ఆర్ ఏ మదర్. ఒక అమ్మవై ఉండి అట్లా పసికందుని వీళ్ళకి ఇచ్చేసి వెళ్ళిపోవడం అంటే వీళ్ళు ఎలా సాగుతారు చెప్పండి? తనకు కావాల్సిందే మిల్క్. మదర్ మిల్క్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎర్లీ స్టేజెస్ లో ఖచ్చితంగా పసికందుకు మదర్ ఫీడింగే కావాలి. అలాంటి ఇంపార్టెంట్ టైంలో మీ బాబునైనా మీరు తీసుకొని వెళ్ళిపోవాలి ఉండే. ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవాలంటే మీ గుండె ఎంత కఠినమైనది, ఎంత బండరాయి చేసుకున్నారు మీరు. వీళ్ళు ఎంత హింసించినా మీకు ఆ పని చేయడం చాలా పెద్ద తప్పు. ఇప్పుడు నా బేబీ నా దగ్గరే ఉంది సార్. ఇప్పుడు ఉందండి, ఆ టైంలో మీరు చేసిన మిస్టేక్. ఈవెన్ 10 రోజులైనా కూడా వీళ్ళ దగ్గర పెట్టేసి వెళ్ళిపోయారు కదా. ఆమె టార్చర్ సార్. ఆమె టార్చర్ కొడుతుందా మీ మీద పడి ఏదైనా మిమ్మల్ని ఏదైనా ఇచ్చిస్తుందా? చాలా టార్చర్ సార్. అది చెయ్యి అన్నానా, కుట్టానా సార్ అన్నట్టు చెప్పు. ఏమైనా చేశా నిన్ను? నువ్వు నన్ను సరిగ్గా ఎప్పుడు చూడలేదు. నా భర్తను నువ్వు మంది పెట్టి మార్చేసావు. నా కొడుకు నేను మందు పెట్టి మార్చేసుకుంటానా? నువ్వు పిల్లల కన్నా తల్లివే కదా, అలా మాట్లాడచ్చా నువ్వు? నా మాట ఫస్ట్ లో బాగానే చూసేవాడు, ఇప్పుడు అసలు నన్ను పట్టించుకోవట్లేదు. నిన్ను నీ కూతుర్నే చూస్తున్నాడు. అయితే కొడుకు పెట్టిన నీకు పెట్టలేదా? నేను ఆమె ఏం చేసినా నేను తిన్నా మేడం. మేడం, అప్పటి నుంచి నేను కన్వర్జేషన్ లో ఎక్కువ ఇన్వాల్వ్ ఎందుకు అవ్వట్లేదు అంటే నాకు అర్థం అవుతుంది ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో. నాకైతే మిస్టేక్ అయితే వీళ్ళిద్దరిదైతే కనబడడం లేదు. అప్పటి నుంచి నేను చూస్తున్నా ఏంటంటే తినకే ప్రాబ్లం ఉంది. ఎవరితోటి, వాళ్ళ హస్బెండ్ తోటి, వాళ్ళ అత్తతోటి, ప్రతి విషయంలో ప్రాబ్లం ఉంది. సో అమ్మ అట్లా ఉండకూడదు. మనం కొన్ని ప్లేసెస్లలో ఒదిగి ఉండాలి. మన అత్త మామలు ఏమంటున్నారు, మన భర్త ఏమంటున్నారు. మీకు దైవం తర్వాత దైవం ఎవరు? మీ భర్తనే కదా. మరి అలాంటప్పుడు మీరు తననే హర్ట్ చేస్తున్నారు, మీ తల్లి లాంటి అత్తని మీరు హర్ట్ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదమ్మా. మీరు కొంచెము ఒదిగి ఉండాలి, కొన్ని సిచ్యువేషన్స్ లో అడ్జస్ట్ అవ్వాలి. మీరు అడ్జస్ట్ కాకపోతే నాశనం అనేది మీ సంసారమే. అర్థమైందా? ఈ రోజులలో ఎన్ని చూస్తలేము, చిన్న చిన్న విషయాలకి డివోర్స్ ఇచ్చేస్తున్నారు. చిన్న విషయం చాలు డివోర్స్ అయిపోతుంది, మీరు సపరేట్ అయిపోతారు. డివోర్స్ రావడం ఈజీ అండి, డివోర్స్ తర్వాత లైఫ్ చాలా కఠినం. ఎలా మెయింటైన్ చేస్తారు పిల్లల్ని? మీకు ఇలాంటి భర్త దొరుకుతారా? మంచోడో చెడ్డోడో ఒక భర్త ఉండడం ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. భర్త లేని స్త్రీకి ఎలా చూస్తున్నారో తెలుసా మీకు? బయట సమాజం దృష్టి ఎలా ఉంటుందో తెలుసా? కొంచెం ఆలోచించండి అమ్మా. అన్ని మనమే, నేనే, నాదే పై చేయి ఉండాలి. మీరు కూడా ఫ్యూచర్ లో అత్త అవుతారు. అప్పుడు మీకు వచ్చే కోడలు కూడా ఇలానే చేస్తే మీకు మంచిగా అనిపిస్తుందా? మనం కూడా అర్థం చేసుకోవాలమ్మా. ప్రతిదీ కూడా మనదే నడవాలని కానీ కొన్నిసార్లు అడ్జస్ట్ అవ్వాలి. మీరు ఒక 10 సార్లు అడ్జస్ట్ అయితే అత్త ఒక్కసారి అడ్జస్ట్ అవుతుంది. తను మీరు చెప్పే మాటనే వింటది, మీ కూతురులానే చూస్తుంది. మీరు కొంచెం ఓడ్చుకోవాలి. పెళ్ళై 6 సంవత్సరాలు అయితే లేదు, మీరు ఇప్పటికే ఇన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఎట్లా? నాకు బీపీ షుగర్ ఉంది సార్. నేను అప్పుడప్పుడు కొంచెం నేను కూడా మాట్లాడచ్చు కోపంగా.
ఇప్పుడు తను కూడా నా బిడ్డలు అడిగే కదా సార్, అర్థం చేసుకోవాలి కదా నన్ను. ఇప్పుడు ఆవిడకే చెప్పడం కాదు, మీకు కూడా ఏం చెప్తున్నానంటే, నేను చెప్పిన మాట కోడలే వినాలి, నేనే నాదే పై చెయ్యు, నేనే డామినేట్ చేయాలి కోడలకు అనే ఉద్దేశం కాదమ్మా. మీరు కూడా కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి. ఒక ఇంటి కూతురు మన ఇంటికి వచ్చింది, ఆమె కూతురులానే చూడాలి. ఆమె కూడా మన ఇంటికి అన్ని వదిలేసి మన కొడుకుని చేసుకుని మన దగ్గరకు వచ్చింది. ఓకే, ఆమె కూడా కూతురే. ఆమె ఏదో మీ కొడుకు లేపుకొని తీసుకురాలే, ఏదో ఆమె ఫోర్స్ఫుల్ గా మీ ఇంట్లోకి రాలే, పెళ్లి చేసుకుని అఫీషియల్ గా వచ్చింది. మీరు కూడా అర్థం చేసుకోవాలి. కొంచెం ఆమె మీద కూడా కొంచెం ప్రెషర్ పెట్టడం అలాంటివి ఏం చేయకండి. మీ కూతురు లెక్కనే కొంచెం జిద్దు చేస్తే, కొంచెం ఇలాంటి పనులు చేస్తే సంజాయించాలి, ఓడ్చుకోవాలి. ప్రతిదీ కూడా నువ్వెంత అంటే నేనెంత అంటే బంధాలు ఏమవుతాయి, తెగిపోతాయి అంతే. దానికన్నా పెద్దగా అయ్యేది ఏం లేదు ఇక్కడ. మీ తల్లిగారితో పాటు మీరు కూడా కొంచెం అర్థం చేసుకోవాలి. ఒక్కోళ్ళకి ఒకలా ఇంకోళ్ళకి ఒకలా చూడడం కరెక్ట్ కాదు. ఇద్దరికి సరి సమానంగా చూడండి. అన్ని సరి సమానంగానే చూస్తా సార్, అన్ని అపార్థం చేసుకుంటది. ఇప్పుడు అందరం కలిసి భోంచేద్దామని చెప్తాను, లేదు మీ అమ్మ మంచిది కాదు, మీ అక్క ఎలా చూస్తుంది, నేను తింటుంటే మీ చెల్లి ఎలా చూస్తుంది అని చెప్పేసేసి లోపలికి పిలుస్తుంది. నేను అమ్మోళ్ళతో తిన్నా సరే గొడవ పడుతుంది, నన్ను కూడా లోపలికే రమ్మంటది. ఎంత కన్విన్స్ చేసినా సరే కన్విన్స్ అవ్వదు. ఇది నిజంగా కూడా ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఎన్నిసార్లు తింటాడు? భార్యతో ఒకసారి తినాల్సి వస్తుంది, తల్లిదండ్రులతో ఒకసారి తినాల్సి వస్తుంది. నువ్వు నాతోనే తినాలని ఆవిడ అడిగితే అమ్మ వాళ్ళని దూరం చేసుకోకూడదని వాళ్ళ అమ్మతో ఉంటే కూడా ఏ పర్సన్ అయినా రెండు విషయాలని బ్యాలెన్స్ చేయడం అనేది చాలా మీరు మీ కుటుంబాన్ని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారమ్మా, కాదనట్లేదు. తనతో నువ్వు టైం స్పెండ్ చేయాలనుకుంటున్నావు, చాలా సంతోషం. కానీ తిండి విషయంలో అందరు కలిసి ఉంటున్నప్పుడు ఎవరైనా అందరితో కలిసి కూర్చొని తినాలనుకుంటారు. మీరు అది పక్కన పెట్టేసి వాళ్ళు అలా చూస్తున్నారు, వీళ్ళు ఇలా చూస్తున్నారు, నేను ఎక్కువ తినేస్తున్నాను, నా ఫుడ్ లో ఏమో పెట్టారు, ఇలా పెట్టాలనుకున్న వాళ్ళు పెళ్లిళ్ళు ఎందుకు చేస్తారమ్మా? నాకు కూడా చిన్న చిన్న కోరికలు ఉంటాయి కదా మేడం, నా భర్త నాతో తినాలి, నాతో ఉండాలని ఉంటది కదా. అలాంటప్పుడు మీ భర్తని వారానికి ఒకసారి, నెలకు ఒకసారి బయటికి తీసుకెళ్లి కలిసి వాళ్ళ మదర్ ఒప్పుకోరు మేడం బయటికి వెళ్తే. ఏం చెప్పట్లేదు మేడం, ఇక్కడైతే నాకు అసలు సమస్య కనిపించట్లేదు, కానీ వాళ్ళకి సమస్యలా కనిపిస్తోంది. తన ఉద్దేశంలో డబ్బులు వాళ్ళ అమ్మ చేతికి వెళ్ళొద్దు, ఆడపిల్లలకి ఖర్చు పెట్టదు. తన భర్త ఏదైతే సంపాదిస్తున్నాడో వాళ్ళ జోబులోకే రావాలి, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ కోసం మాత్రమే సేవింగ్స్ అవ్వాలి. నవ్వినా దగ్గినా ఏడ్చినా నా భర్త నాతోటే ఉండాలి. తన అత్తగారు ఎవరైతే ఉన్నారో తన సంసారము తన జీవితం అయిపోయింది. ఇప్పుడు ఏంటి అని అంటే ఏమంటారు ముసలి వాళ్ళని, కాటికి కాలు చాపారు అని అంటారు. తనకి ఇప్పుడు ఏం అవసరం ఉంది? తను తిని పడుకోవాలి అంతే. ఏ విషయంలో కూడా పెద్ద చూపియద్దు. నేను చేస్తున్న పనులు అసలే చెయ్యి ఉండకూడదు. తన భర్త ఏంటి, ఇప్పుడు నేను ఉన్నది ఒకటే కొడుకు, ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మా అమ్మ ఉన్నారు, మా నాన్నగారు లేరు, వీళ్ళందరికీ మొగతోడుగా నేను ఒక్కనే ఉన్నాను, నేను అందరికి సమానంగా పంచాలి నా ప్రేమని అని తను చూస్తాను. అత్తగారు ఏమంటున్నారు, నేను పెద్దరికంలో ఉన్నాను, ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకోవాలి, ఒక్కసారి ఏదైనా జరిగితే అంతా నాకు రేటు పెట్టి చూపించకూడదు. సో ఒక చిన్న మాటన్నా జర ప్రేమగా చూసినా నా తప్పు ఇందులో ఏం ఉండకూడదు తనని తాను చూస్తున్నారు. ఇక్కడ ఎవరి స్వార్థం వాళ్ళకు ఉంది, కానీ మీ అందరి మధ్యలో ఆ ముగ్గురు పిల్లలు ఆలోచించేస్తున్నారు. ఇక్కడ నువ్వు తల్లిగా మాత్రం డబ్బు ఫ్యూచర్ ఆలోచిస్తున్నావు కానీ పిల్లల్ని ఆలోచిస్తలేదు, సంసారం అంటే ఆలోచిస్తలేదు, ఒక తల్లి బాధ్యత ఏందో ఆలోచిస్తలేదు. అసలు నీ ఉద్దేశంలో డబ్బు టైం రెండే కావాలా? డబ్బు ఉంటేనే కదా మేడం. ఆ పొరపాటే ఉంది. డబ్బున్నంత మాత్రాన నీ జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్నావు, చూసావా? అది చాలా పెద్ద పొరపాటు. ప్రేమ లేనిది, ఒక కుటుంబం లేనిది, ఎక్కడికి వెళ్ళినా ఆ డబ్బులు నిలుపుకుంటూ కూర్చోలేవు. వినిపిస్తుందా? నువ్వు ఏడ్చినప్పుడు నీ కన్ను చూడడానికి ఒకరు ఉండాలి, నువ్వు నవ్వినప్పుడు నీతో పాటు పక్క నుండి నవ్వే వ్యక్తి కావాలి, నీకు బాధగా ఉన్నప్పుడు నీ చేయి పట్టుకొని నేనున్నా అనేవాళ్ళు నీ పక్కన ఉండాలి. వీళ్ళెవ్వరు లేకపోతే డబ్బులు పక్కన పెట్టుకొని ఏం నిజంగా కర్రగా కూరుకుంటారా? డబ్బులతో చెప్పు, ఇలా ఇలా ఊరుకుంటూ తిరుగుతావా? అప్పుడు అందరు ఊరుకొస్తారా? బంధువులు నీ దగ్గరికి, నీ పిల్లల్ని దగ్గరకు వస్తారా? నీ భర్త నీ దగ్గరకు వస్తాడా డబ్బులు చూపించుకుంటా? ఇంకోటి ఏంటంటే, హస్బెండ్ రోజుకి 3 సార్లు మీతో తినలేడు, కావాలన్నా కూడా తినలేడు. ఎందుకంటే తనకు కూడా 1,00,000 పనులు ఉంటాయి, సంపాదించడానికి, మిమ్మల్ని పోషించడానికి, ఇంటిని చూసుకోవడానికి. బయటకు వెళ్తాడు, ఏదో ఒక పూట సాయంత్రం పూట వస్తాడేమో, కూర్చుంటాడు, హాయిగా మీతోటి ఫ్యామిలీ తోటి అందరితో పాటు కలిసి తినాలని ఒక కోరిక ఉంటుంది. కేవలం మీతోనే ఉండాలి అంటే ఎట్లా? అతనికి కూడా తల్లి అంటే ప్రేమ ఉంటది, పిల్లలంటే ప్రేమ ఉంటది, చెల్లె అంటే ప్రేమ ఉంటది, అందరితో పాటు మీరు కూడా. మీకెందుకు సపరేట్ గా చూస్తాడు? అందరు కూడా ఫ్యామిలీయే, మీరు కూడా ఫ్యామిలీ మెంబరే. తల్లి ఎంత సమానమో మీరు కూడా అంతే సమానం, అంతే కదా? ఒక చెల్లికి ఎంత ప్రేమ చూపిస్తున్నాడో ఒక భార్య మీకు కూడా అంతే ప్రేమ చూపిస్తాడు. కానీ మీకే ఎక్కువ ప్రేమ చూపించాలి, మీతోనే ఎక్కువ ఎఫెక్షన్ చూపించాలి, మీకే ఎక్కువ డెడికేటెడ్ టైం ఇవ్వాలి అంటే అది కేవలం సెల్ఫిష్నెస్ అవుతుంది, వేరేది అవ్వదు. ఆ సెల్ఫిష్నెస్ మీరు ఎప్పుడైతే వదులుతారో మీ సంసారం బాగుంటుంది. ఆఫ్ కోర్స్ ఆడోళ్ళకి ఎక్కువ రైట్స్ ఉన్నాయి,
మొగోడు దగ్గినా తుమ్మినా ఏం చేసినా కూడా మీరు వెళ్ళి కంప్లైంట్ ఇస్తే పోలీసులు దాన్ని అగ్రీ చేస్తారు, దాన్ని ఖచ్చితంగా ఒక సీరియస్ గా ఎఫ్ఐఆర్ చేస్తారు. అది ప్రొవిజన్ ఉంది. రైట్స్ అన్ని మీకే ఉన్నాయని ఒక హస్బెండ్ ఇలా బాధ పెట్టడం అనేది కరెక్ట్ కాదు. మీరు కూడా ఆలోచించాలి, చూడాలి తనకి. ఇప్పుడు తను కూడా కంప్లైంట్ చేయొచ్చు మీకు అగేన్స్ట్ గా, తెలుసా మీకు? కేవలం మీకే కాదు, తనకు కూడా రైట్స్ ఉన్నాయి. మీరు ఇచ్చేది మెంటల్ టార్చర్. ఒక తల్లితో సపరేట్ అవ్వాలి అని మీరు అనుకునే ఏదైతే విధానం ఉన్నదో అది రాంగ్, చట్టపరంగా నేరం. సపరేట్ సంసారం పెట్టాలి అని కోరుకునేది కూడా రాంగే. దిస్ కమ్స్ అండర్ మెంటల్ క్రువాలిటీ. పేరెంట్స్ నుంచి సపరేట్ గా ఉండాలి అని ఆ ఆలోచన మీద ఉంది కదా, అది దాని బేసిస్ మీద కూడా తను డివోర్స్ తీసుకోవచ్చు. సెక్షన్ 12 IA ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ మెంటల్ క్రువాలిటీని క్లియర్ గా డిస్క్రైబ్ చేస్తుంది. అదే జరుగుతుంది ఇక్కడ. అందుకే ఏం చెప్తున్నానంటే కొంచెం మీరు కూడా అడ్జస్ట్ అయితే సంసారంలో ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. అర్థమైందా మీకు? 2 నిమిషాలండి ఇక్కడ మిమ్మల్ని విడగొట్టడం అనేది 2 minutes పని. కూర్చోబెడతాం, రాస్తాం, మ్యూచువల్ గా డివోర్స్ ఇప్పించేస్తాం. మీరు అటు ఈయన ఇటు. ఇక్కడ విడగొట్టడం ఏం కాదు, కలపడం టాస్క్. కలిసి ఉంటేనే కలదు సుఖం. మీరు సపరేట్ గా ఉంటే చాలా మీరు బాధపడతారు, తిను బాధపడతాడు. ఆబ్వియస్లీ మీకు లైఫ్ ఉంది, తినే కూడా లైఫ్ ఉంది. మీరు ఇద్దరు కూడా యంగ్ ఉన్నారు. మీకు సెకండ్ మ్యారేజ్ చాయిస్ ఉంది, ఇతను సెకండ్ మ్యారేజ్ చాయిస్ ఉంది. కానీ ఆ సెకండ్ మ్యారేజ్ దేనికంటే ఉన్న మ్యారేజ్ కి నిలుపుకోండి, లైఫ్ లాంగ్ బాగుంటుంది. అమ్మ ఇంక ఇక్కడ ఒక విషయం మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, వాళ్ళకి ఆడపిల్లలకి ఇప్పుడు అత్తగారింట్లో ఉండి కన్న తల్లిదండ్రులు ఇంటికి రావడానికి వాళ్ళకి అధికారం ఉంటుంది. వాళ్ళని రావద్దు, ఉండకూడదు, అసలు ఈ ఇంటికి పక్కకే రాకూడదు, ప్రేమంతా వాళ్ళకే చూపిస్తున్నారు అని మీరు ఆ మాట అనుకుంటుంది. ఎందుకంటే ఇక్కడ తండ్రి కూడా లేరు. ఇప్పుడు ఉన్నదల్లా అన్న లేదా తమ్ముడు మాత్రమే. వీళ్ళిద్దరిలో మా ఇద్దరు ఉన్నటువంటి ఆడపిల్లలకి తను ఒక్కడే ఉన్నాడు ఇక్కడ పొగ దిక్కు. ఆ మాత్రంకి తను వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ప్రేమ వాళ్ళకే చూపిస్తున్నాడు, వాళ్ళతోటే కలిసి తింటున్నాడు, వాళ్ళతోటి మాట్లాడుతున్నాడు అంటే, ఇప్పుడు నువ్వు మీ ఇంటికి వెళ్తున్నావు, మీ తల్లిదండ్రులు ఉన్నారు మీ ఇంటి దగ్గర. ఇప్పుడు వాళ్ళ దగ్గర నువ్వు ప్రేమ పొందినప్పుడు వాళ్ళ ఇంటి ఆడబిడ్డలు వాళ్ళ ఇంటికి వచ్చి ప్రేమ తీసుకోకూడదా? పెద్దవాళ్ళు ఉన్నంత వరకు కూడా తల్లి ఉంది, నా తల్లి అనే ఆ హక్కుతో కూడా ఆడపిల్లలు తమ్ముడిని ఇబ్బంది పెట్టకూడదని కొన్ని సందర్భాలు ఆగిపోయినా, ఇక్కడ అమ్మ ఉంది, అమ్మని చూసుకోవాలనే ప్రేమతో కూడా పరిగెట్టుకుంటూ వస్తారు కదా మేడం. అమ్మ ప్రేమని అది ఎవరు ఆపితే ఆగిపోయేది కాదు. కాబట్టి అమ్మున్నన్ని రోజులే ఆవిడ పెద్ద మనిషి, ఎన్ని రోజులు కూడా ఆవిడ ఉంటారమ్మా. ఆవిడ ఉన్నన్ని రోజులు ఆపుకుంటుంది, వచ్చిపోతూ ఉంటారు. అందులో తనకు అధికారం కూడా లేదు ఆపడానికి. అయితే ఆమె చనిపోయాక వెళ్తానండి. చూడండి ఎలా మాట్లాడుతుందో అలా మాట్లాడితేండి అప్పుడు ప్రశాంతంగా ఉండదండి మా మధ్యలో మాట్లాడుతున్నావా? కొంచెం మతి ఉండి మాట్లాడుతున్నావా? అసలు ఆయన ఫోన్ చేసినప్పుడు కూడా సార్ ఇలాగే చెప్తుంది, నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు, మీ అక్క మీ చెల్లెలతోనే ఉండపోయావా? అలాంటి గలేజీ మాటలు మాట్లాడతారండి. వాళ్ళతోనే ఉండపోయారా, లేకపోతే వాళ్ళతోనే పిల్లలు కనుక్కోపోయారా, వాళ్ళతో సంసారం చేసుకోలేకపోయారా? అసలు చెప్పుకోవటానికి నాకే సిగ్గుగా ఉంది సార్. అవును సార్, నేను ఎన్నో ఆశలతో వచ్చాను, ఎన్నో కోరికలతో వచ్చాను, నాకు సంతోషం అనేది లేదు. ఎంత కోరికలు ఉన్నా కూడా అలాంటి మాటలు మాట్లాడతారా హస్బెండ్ తోటి? చెల్లెతోటి కాపురం చేసి చెల్లెతోటి పిల్లలు కను అని చెప్తారా మీరు? మరి నాకంటే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాడు సార్. వాళ్ళు వచ్చేదే 2-3 రోజులు అండి. 2-3 రోజులు వచ్చి వెళ్ళిపోతా ఉంటారు. పుట్టింటికంటే వస్తారు కదండి, నాన్నగారు లేరు. ఎన్నిసార్లు సార్? నెలకు 4 సార్లు వస్తారా పుట్టింటికి? అరే వాళ్ళ తల్లిగారి ఇల్లు ఉంటది, ఎంతైనా ఏవో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడే వస్తారు సార్, ఎప్పుడు రారు. వాళ్ళని కూడా తిడతాదండి, మీరు రావద్దని చెప్పి మొహం మీద తిడతాది. ఇంకా వాళ్ళతో కూడా గలేజ్గా మాట్లాడతారు. తీసుకెళ్ళిపోండి మీ తమ్ముడిని అని చెప్పేసి మొన్న ఈ మధ్య మా అక్కతో కూడా గొడవాడింది. మా అక్క కూడా అలిగి ఈ మధ్య రావట్లేదు. మా బావగారు అయితే అసలు మేము రామని చెప్పేసారు. సార్ ఇక్కడ చాలా ముఖ్యమైనది ఒకటి గమనించేది ఏంటంటే, మనము మొదటి నుంచి అడుగుతుంటే కూడా సమస్య మొత్తం ఈ అమ్మాయి చెప్పిందే కానీ ఆ అమ్మాయి చెప్పేదానికి కూడా వాళ్ళు అడ్డుపడట్లేదు. ఇది ఒకటి గమనిద్దాం. ఇంకొకటి ఏంటి తెలుసా, అంత స్టార్టింగ్ నుంచి అయినా కూడా వాళ్ళ బాధను కడుపులో దాచుకున్నారే గాని ఇట్లా అనింది మేడం కూడా అనలేదు. ఇప్పుడు ఈ అమ్మాయి ఆమె చచ్చిపోతే గానీ నేను రాననే వరకు వాళ్ళకు కూడా చెప్పేశారు. సార్ వయసు రాగానే సరిపోదు సార్, భార్య భర్త అని ఉండదు, మాకు కోరికలు ఉంటాయి. ఎంతో ఆశలతో పెళ్లి చేసుకున్నా. తల్లి ఇంకా కుంకుమ ముడేసుకుంటే ఎలా సార్? దున్నపోతలా ఎదిగింది, ఇంకా తెలియట్లేదా? అడ్డగాడిద అలాంటి మాటలు మాట్లాడద్దు. తల్లితో సమానం. మీ తల్లితో అట్లా మాట్లాడతారా? నా తల్లితో ఎందుకు మాట్లాడతాను సార్? అత్తగారు కాబట్టి మాట్లాడాను. అంత మాట చెప్పినా కూడా తను ఓర్చుకుంటుంది. ఓర్చుకోకపోతే ఏం చేస్తే సార్? నా భర్తను నా దగ్గరికి పంపండి, డైవర్స్ ఇప్పించండి. వాళ్ళ తల్లిని అంటుంటే వాళ్ళ అమ్మని కాదనేసి వస్తాడు అది దగ్గరికి. మరి ఎందుకు చేసుకున్నాడు మేడం పెళ్లి? మాటలు అత్తను అంటారనేసే మొగుళ్ళు కోడల్ని తీసుకొచ్చి పెడుతున్నారమ్మా. నువ్వు మీ అమ్మ నాన్నకి మీరు ఎంతమంది? నేను మా తమ్ముడు. మీ మరదలు గారు నువ్వు ఇంటికి రాకూడదు, వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్తే నీకు మంచిగా అనిపిస్తుందా? నా తల్లిదండ్రులు నన్ను చెప్పి నేను వెళ్తాను సార్. నువ్వు వితండవాదం చేస్తున్నావని నీకన్నా అర్థమవుతుందా లేదా? మాకైతే అర్థమైంది, మా అందరికైతే అర్థమైంది. నాకు నా సంతోషం, నా బిడ్డల సంతోషం కావాలి మేడం. సంతోషం కాదు తనకు కావాల్సింది.
తన శాడిజం. తన భర్త తనతో ఉండాలి, డబ్బులు నాకే కావాలి అంతే. ఇంకొకరు ఏడైనా సావని అంతే. నా భర్త గుడ్డులాగా కష్టపడాలి, డబ్బులు తీసుకురావాలి, నేను రా అన్నప్పుడు రూమ్ లోకి రావాలి, అదే తనకు కావాల్సింది. మీరు ఏదైనా పేరు పెట్టండి మేడం, నా భర్త నాకు కావాలి, నా పిల్లలు నాకు కావాలి. వెళ్తారా రమ్మంటుంది. ఇప్పుడు అమ్మ చిన్నప్పటి నుంచి నన్ను పెంచింది సార్. అమ్మను వదిలేసి అలా వెళ్తా, అమ్మకే బాగోదు, హెల్త్ బాగోదు. మందులు అలాంటివి తెచ్చినా సరే డబ్బులు మీ అమ్మకాన్ని ఎందుకు ఖర్చు పెడుతున్నావు, హెల్త్ బాగోకపోతే. అమ్మ చిన్నప్పుడు నన్ను ఎలా చూసిందండి, నాన్నగారు లేరు, చిన్నప్పటి నుంచి కూలి పనికి వెళ్ళి ఇంజనీరింగ్ చదివించిందండి. నన్ను చదివించి వదిలేసి ఇప్పుడు రమ్మంటే ఎలా వెళ్తానండి. అమ్మ కూడా ఇద్దరం నీకే ప్రాబ్లం లేదమ్మా ఇంట్లో చూస్తాము అని చెప్తే వాళ్ళ నాన్నగారు మాటలు వినేసి ఆయన ఫోన్ చేస్తే నీకేంట్రా అది ఇది అని చెప్పి అన్వాంటెడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారు. ఏంట్రా పిల్లనిస్తే నీకు చూసుకోకుండాను, నువ్వు వచ్చి ఇక్కడ ఉండు, ఎల్లరకం ఉండు అంటే ఇప్పుడు అక్క చెల్లెళ్ళు వీళ్ళంతా పుట్టింటికి వస్తారు. అమ్మ ఇప్పుడు జాబ్ చేసే పరిస్థితిలో లేదు, చిన్నప్పుడు వయసులో అంటే ఉంది కాబట్టి చేస్తుంది. ఎంత చెప్పినా ఏనా సార్. ఎల్లరకం ఎవరమ్మన్నారు, బయటకు సపరేట్ గా కాపురం సార్. ఎన్నో ఆశలతో ఎన్నో కోరికలతో చేసుకున్నప్పుడు భార్యను ప్రేమించాలి. ఇంకా ఎప్పుడు అమ్మ అమ్మ అమ్మానా? ఇప్పుడు తనకే ఏమన్నా ప్రాబ్లం వచ్చింది అనుకోండి సార్, బయటకు వెళ్ళిపోతాను అనుకోని నా అమ్మను వదిలేసి వెళ్ళిపోయాను, తనకే ఏదన్నా ప్రాబ్లం వచ్చింది చూసుకోవటానికి ఎవరన్నా ఉండాలి కదా సార్. తనకే జ్వరం వచ్చింది, నేను ఆఫీస్ నుంచి ఊరికెత్తుకు రాలేను కదా సార్. డబ్బులు ఉన్నా సరే ఎవరన్నా సడన్ గా పడిపోయింది నాకు ఫోన్ చేస్తే మా ఫోన్ తీసేసుకుంటారండి, ఫోన్ కూడా ఉండదు నాకు అవైలబిలిటీ. అమ్ముంటే ఏదో ఒకటి ఎవరో ఒకరిని పిలుస్తుంది, గబగబా చేస్తుంది. ఎంత కన్విన్స్ చేసినా సరే నువ్వు వస్తావా రావా రాము, నువ్వు వస్తే రా, లేకపోతే దాన్ని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పడే, లేకపోతే చంపేసి. ఇలాగా గలేజీగా మాట్లాడుతుందండి. ఇదంతా కాదు మేడం, నాకు డైవర్స్ కావాలి, లేదంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు ఉంచుకోమనండి. మీ పిల్లలు కాదు నాకు కాదు. అతను నా దగ్గరికి వస్తే నా పిల్లలు మా పిల్లలు అవుతారు, అతను వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నని చెప్పి వాళ్ళ పిల్లలు. చిన్న పాప అండి, ఎంత ఏడుస్తున్నా సరే అలాగా చూసుకుంటా. అమ్మ కూడా సరే రామ్మా, ఏమనలే అమ్మా, ఏదో మాటలో అన్నాలే అమ్మ, రారా అని చెప్పి ఎంత బతిలాడినా సరే వెళ్ళిపోయిందండి. చిన్న పాప ఏడుస్తుంది పాల కోసం. ఇప్పుడు కానీ వచ్చామనండి అమ్మా, నేను బాగా చూసుకుంటాను, వచ్చామని అంటాను. నీ మాటలు విన్న తర్వాత కూడా మీరు రమ్మంటున్నారా? పిల్లల కోసం తప్పదు సార్. అదే పిల్లల కోసం నా భర్తను నా దగ్గరికి పంపమనండి సార్. ఎంత కన్విన్స్ చేసినా సరే, ఎంత చేపు చేసినా సరే తిడతాది, పైపచ్చి నన్ను తిడతాది తప్పితే రమ్మంటే నేను రాను, పోరా ఏంట్రా వచ్చేది, ఎందుకు చేసుకున్నారా అలాంటప్పుడు అని చెప్పి మాట్లాడుతుందండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే వెళ్ళిపోయింది కదా, వదిలేయండి, వెళ్ళింది, పిల్లలు తెచ్చేసుకోండి, మీ దగ్గర పెట్టేసుకోండి. ఆవిడంటే ఆవిడ ఎన్ని రోజులు అలా ఉంటారో చూద్దాం. అలా కూడా ఉండదండి, ఫోన్ చేసి టార్చర్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే అమ్మకి చేస్తుంది, లేదంటే వచ్చేసి ఇంటికాడ గొడవాడేసి వెళ్ళిపోతుంది అమ్మ మీద. ఏంటి ఫోన్ ఎత్తరా, ఫోన్ మీ అబ్బాయిని కొంగు చుట్టేసుకున్నావా అని చెప్పి అమ్మని తిడుతుంది. నాకు నా బిడ్డలకి మనవర్తి చూపి. సరే మీకు భరణం కావాలి, భరణం వచ్చేస్తే మీరు వెళ్ళిపోతారా? ఆ విడాకులు ఇచ్చేయమనండి సార్. విడాకులు ఇచ్చి ఏం చేస్తారమ్మా నెక్స్ట్? నా పిల్లల్ని తీసుకుని మంచిగా చదివించుకుని మా పేరెంట్స్ దగ్గర ఉంటాను. దీని మెయిన్ రీజన్ ఏంటంటే అసలు డివోర్స్ దేనికి అసలు మెయిన్ రీజన్ ఏంటి? మీ అత్తనా మీ హస్బెండ్? ఇద్దరు సార్. ఇద్దరు మెయిన్ రీజన్. అసలు రీజన్ లేదు, తనకు కావాల్సింది భర్త, డబ్బులు, టైం అంతే, ఏమొద్దు తనకి. అది రీజన్ అని కూడా అనలేదు సార్ మనం. పెళ్ళైన కొత్తలో చాలా బాగా ఉండేదండి. ఈ మధ్య వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతుంది. వాళ్ళ నాన్నగారితో మాట్లాడితే మాకేం ఇబ్బంది లేదండి. ఆస్తుల్ని పేరు రాపించుకో, ఇంకా డబ్బులన్నీ తీసుకొచ్చి నీ దగ్గర పెట్టుకో అని వాళ్ళ నాన్నగారు చెప్పటము, ఆయన చెప్పటము, రావటం, గొడవ పెట్టుకోవడం. ఏంటి చేస్తున్నావు, మందులు ఈ వయసులో మీ అమ్మకు అవసరమా, ఇంకెంతకాలం బతుకుతుంది మీ అమ్మ చెప్పేసి గొడవ ఆడుతుంది. 10th క్లాస్ మేడం. 10th క్లాస్ చదువుకున్నావు కానీ చదువుకొని లేని వాళ్ళన్నా బెటర్. పిల్లల కోసం అన్న రా అని చెప్తే వాళ్ళ నాన్న ఏం జాబ్ చేయడండి. అక్కడికి వెళ్తే పిల్లలు కూడా పాడైపోతున్నారు. ఇప్పుడు ఏం వెళ్ళిపోయింది, పిల్లలు కూడా స్కూల్కి వెళ్లకుండా ఇంటికాడే ఉంటున్నారు. అమ్మ ఏమో హెల్త్ బాగోదు, అయినా సరే చూస్తుంది. ఏమన్నా కొంచెం లో బీపీ అయితే పడిపోతుంది అమ్మ కూడా. ఇంత ప్రాబ్లంలో ఉంటే వదిలేసి నా కోసం అమ్మను వదిలేసిరా అని చెప్పేసి అంటది. అంటే ఇక్కడ తన జీవితాన్ని మీతో గడపాల్సినటువంటి జీవితాన్ని అక్కడ ఆపేసింది, తనతో పాటు తన పిల్లల జీవితాన్ని ఆపేసింది, వీళ్ళతో పాటు మీరు ఉన్నటువంటి సంతోషం కూడా అక్కడ ఆపేసింది. సరే అమ్మా, మీకు డివోర్స్ అంటున్నావు కదా, డివోర్స్ కావాలంటే మీరిద్దరు ఒప్పుకుంటే డివోర్స్ ఇప్పిస్తాం, మాకేం ప్రాబ్లం లేదు. కానీ డివోర్స్ తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. మీకు ఇలాంటి అత్త అయితే దొరకదు. ఈమె అని సహిస్తుంది, వేరే వాళ్ళు సహించారు. మీకు రెండో పెళ్లి చేసుకుంటే రెండో అత్త కూడా ఇలానే, రెండో అత్తతో కూడా సేమ్ ఇలానే ఉంటారు మీరు. అర్థమైందా? సో ఇక్కడ డివోర్స్ అనేది సొల్యూషన్ కాదు. మేము మాట్లాడినంత సేపు, మేము చూసినంత సేపు అయితే వీళ్ళలో ఎలాంటి వీళ్ళ సైకాలజీ మేము స్టడీ చేసినాం. వీళ్ళు కరెక్టే ఉన్నారండి. ఇప్పటికి కూడా అత్త రమ్మని అంటుంది మిమ్మల్ని. బయట పోయి ఎట్లా బతుకుతాం అనుకుంటున్నాం? ఏ కన్న తండ్రి అయితే వెనుక నుండి ఇంత సపోర్టింగ్ గా మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్న మీ నాన్న కూడా ఒక రోజు వదిలేస్తాను. ఆయన తాగుతాడు మేడం,
తాగేసేసి ఫోన్ చేస్తాడు, ఏమన్నా డబ్బులు పంపి అని అంటాడు. నేను అప్పటికి ఇస్తానే ఉంటాను, ఆయనకి సరిపోదు, ఆస్తులు రాపించుకోవాలి, రాపించుకోవాలి, ఇంకా డబ్బులు అడుగు అని చెప్తాడు. ఇప్పుడు ఈయన వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయాక మీతో గొడవపడి, నార్మల్ వెళ్ళలే, గొడవపడి పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయాక కూడా ఆమె అక్కడి నుంచి ఫోన్ చేస్తే మీరు డబ్బులు పంపిస్తున్నారు? పంపిస్తున్నాను, ఖర్చులకు కానీ వాటికి కానీ వీటికి కానీ కావాలి, మరి చేసుకున్నాగా ఏం చేస్తావు, ఎక్కడున్నా సరే పోషించవా అని చెప్పి అడుగుతుంది. డబ్బులు ఉన్నాయేమో అమ్మ మీ దగ్గర, మళ్ళీ డబ్బులు ఇతని డబ్బులు మీరేం చేస్తారు? మరి చేసుకున్నాడు కదా సార్, మరి చేసిన డబ్బులు ఎవరు పనిష్మెంట్ అది? మీ ఇష్టానికి గొడవలు ఆడొచ్చు, మీ ఇష్టానికి మీ అమ్మగారి ఇంటికి వెళ్ళొచ్చు, మీ ఇష్టానికి డబ్బులు అడగొచ్చు, నీ ఇష్టానికి రూమ్ లోకి రానొచ్చు, అంతా నీ ఇష్టం తిరిగి జరిగితే వాళ్ళ మనుషులా లేకపోతే జంతువులా? నువ్వు అనుకున్నట్టే జరగాలి, నువ్వు మహారాణి ఇంటికి. మరి అంత ఆలోచన ఉన్నదాన్ని నువ్వే గట్టిగా జాబ్ చేసి నువ్వే గట్టిగా సంపాదించి వాళ్ళని ఇల్లరికం తెచ్చుకునేదాన్ని నేను ఎందుకు చేస్తాను మేడం జాబ్? ఎవరు చెప్పారు అలా? ఆడపిల్లకి పెళ్లి చేసుకోగానే ఇంట్లో పెద్దనం చెలాయించాలని మాత్రమే చెప్పారు. నేను జాబ్ చేసే వాళ్ళందరినీ పోషించాలా? సంసారాన్ని నిలబెట్టుకోవాలి, పిల్లలతోటి అత్తగారితో కుటుంబంతో మంచిగా ఉండాలని నీకు నేర్పలేనా? అంటే ఒకటే చెప్పారా నీకు, పెళ్లి చేసుకుంటే భర్తను నీతోటి పెట్టుకోవాలి, భర్త ఆస్తంతా నాదే, భర్త నా దగ్గర కొంగు కట్టేసుకోవాలి అని మాత్రమే నేర్పించారా నీకు? ఆడపిల్ల అన్నప్పుడు బట్టలు వేసుకోవాలి, పద్ధతిగా ఉండాలి, పద్ధతిగా మాట్లాడాలని అవన్నీ నీకు నేర్పించాలా? కుటుంబం విలువలు నీకు నేర్పించలేదా? డబ్బు విలువ, ఒక మనిషిని కట్టుకుంటే అలాగే ఉండాలని నేర్పించారా? అలా ఎందుకు నేర్పిస్తారు మేడం? నీకు ఏదైతే డబ్బు కనిపిస్తుందో, నీకు ఏదైతే ఆ మనిషి అనేటువంటి ఒక మిషన్ లాగా కనిపిస్తున్నాడో, అవి రెండే నీకు మంచిగా కనిపిస్తుంది. మొత్తం శాలరీ కూడా మొత్తం పంపించేయాలంట. ఇప్పుడు ఆమె అక్కడికి వెళ్ళిపోయింది కదా, మీరు ఎందుకు ఉంచుకుంటారు, నువ్వు కూడా ఇక్కడికి వచ్చే శాలరీ మొత్తం నాకే కొట్టు మొత్తం అని చెప్పేసి గొడవాడుతుంది. ఆవిడ విషయంలో డబ్బు మీరు పర్మనెంట్ గా తనతో ఉండాలంటే ఇంకేం వద్దు, తనకి ఎవరు అవసరం లేదు. ఆమె విధంగా వాదిస్తుంది, మూర్ఖురాలు. ఎంత మూర్ఖురాలు అంటే నిజంగా అమ్మాయి, నీకు అటు తెలివి ఉంది అని చెప్పలేను, ఇటు తెలివి లేదని చెప్పలేను, మధ్యలో ఉన్న మూర్ఖురాలు. కొన్ని రోజులు వదిలేస్తే అప్పుడు బయట మనుషులు ఎలా మాట్లాడుతున్నారు, ఒక పెళ్ళైన ఆవిడ బయట ఒంటరిగా తిరిగితే, సమాజంలో ఉంటే చూసే మగవాళ్ళు గాని సమాజం గాని ఏ విధంగా తనని స్వీకరిస్తుంది, వెనక ఎన్నెన్ని మాటలు అంటున్నారు, తన కుటుంబాన్ని కూడా ఏమంటున్నారు, తన ఇంట్లో ఉన్నటువంటి తమ్ముడు కూడా ఏమంటున్నారు, అన్ని తనకు తెలిసి వస్తుంది ఖచ్చితంగా. నా కొడుకు జీవితం ఎలా నాశనం అయిపోతుంది అనుకోలేదు. ఇప్పుడు ఆమె వెళ్ళిపోయినా పర్వాలేదండి, కానీ పిల్లలు చదువులన్నీ పోతున్నాయి మా గొడవల వల్ల, వాళ్ళు ఆగమైపోతున్నారండి. ఎంత చెప్పినా సరే నా సుఖం నాదే, నాకు డబ్బు అని చెప్పి వాళ్ళ నాన్నగారి మాటిని మొత్తం ఇలాగా చేస్తుందండి. సరే, ఇప్పుడు ఇదంతా చూసిన తర్వాత కూడా ఒకటేనండి, తనని నిజంగానే సమాజంలోకి ఒక 6 నెలలు వదిలేసేది. తను వాళ్ళ నాన్నగారి దగ్గర ఉంటుందా, ఫ్రెండ్స్ దగ్గర ఉంటుందా, ఎక్కడ ఉంటుందా అక్కడ వదిలేదు. మీరు తనతోటి మాట్లాడకంటే, అమ్మ మీరు కూడా ఆయనకి ఫోన్ చేయకండి. ఫోన్ చేసి నాకు డబ్బులు కావాలి, అది కావాలి, తనెత్తుకుంటే వాళ్ళ అమ్మకి ఫోన్ చేయడం, తనెత్తుకుంటే ఆడపిల్లలకి ఫోన్ చేయడం, మీరు ఆగం పెట్టించకూడదు. నీ పిల్లలు వద్దు, నీ భర్తే కావాలంటున్నావు కదా, ఈ 6 నెలలు నీ భర్త లేకపోతే, నీ పిల్లలు లేకపోతే, మీ అత్తగారి కుటుంబంలో మీరు లేకపోతే ఏం జరుగుతుందో 6 నెలలు బయట ఉండి చూడు. ఎక్కడ ఉంటావో నీ ఇష్టం, నువ్వు బయట ఉన్నటువంటి సమాజం ముందు నీ కళ్ళతో చూడు. అక్కడ 10th క్లాస్ దాకా పెరిగావు, మీ నాన్న చూసుకున్నాడు, ఇక్కడికి వచ్చావు, ఆయన దొరికాడు, నీకు డబ్బులు దొరుకుతుంది, అవసరం ఉన్నప్పుడు ఒక మనిషి నీ పక్కన ఉన్నాడు, నీకేం బుర్రకి తోచట్లా సమాజంలో ఏం జరుగుతుంది. ఎందుకంటే ఆయన నేను బయటకు కూడా పంపించట్లేదు కదా, పోయి తిరిగి చూసిరా. అప్పటి వరకు మీరు పిల్లలు మీ దగ్గరనే పెట్టుకోండి, డబ్బులు కూడా అడగొద్దని చెప్పండి. నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను, నేను అదే అంటున్నాను. మీరు అసలు ఫోన్ ఎత్తకండి, ఆవిడ ఫోనే ఎత్తకండి, వాళ్ళ నాన్నగారు కానీ తన కానీ ఎవరి ఫోన్ మీరు ఎత్తకండి. ఒక 6 నెలలు ఉండండి, కొంచెం మీరు కష్టపడితే ఆవిడ అడిగితే కలపండమ్మా అంటేనే అప్పుడు మేము మాట్లాడి తనని కలపడానికి ప్రయత్నిస్తాము. ఈ మధ్యలో మాత్రం ఒక 2 సార్లు మీరు ఖచ్చితంగా కౌన్సిలింగ్ కి రావచ్చు. మీరు స్వంతంగా నిర్ణయించుకున్నారు, మీ అత్తగారు ఉన్నంతసేపు నేను రాను సంసారం చేయమని. మీ సంసారాన్ని మీ చేతులారా మీరే చెడగొట్టుకుంటున్నారు. ఓకేనా? మేము ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినాం, కలిసి ఉండాలన్నా కూడా ఇక్కడ మీ అత్త మీ భర్త ఇద్దరు కాంప్రమైజ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళు చాలా ఎమోషన్ అవుతున్నారు, కానీ మీ ఫేస్ రియాక్షన్ కానీ మీకు ఎటువంటి ఎమోషన్స్ అనేవి లేవు. మీరు ఒక బండరాయిలో అలానే కూర్చొని అదే మాటల మీద ఉన్నారు. మీకు ఎవరో మీ బ్రెయిన్ వాష్ చేశారు, నేను పట్టిన కుందేలకు 5 కాళ్ళు అన్నట్టు దాన్నే పట్టుకుని ఉంటున్నారు. మీరు వేరే మాట మాట్లాడతలేరు. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి సంసారాలు ఎప్పుడు నిలవవు. ఆడదానికి సహనం ఎక్కువ ఉండాలి, మీకు అది లేదు. మీరు అనుకున్నదే మీరు ఇదే కావాలంటే అదే కావాలి అంటున్నారు. అంత వితన్నవాదం సెట్ అవ్వదు. మీరు ఎన్ని రోజులు ఉంటారో ఉండండి సపరేట్ గా. మీరు తన మీద ఎన్ని ఫేక్ కేసులు పెట్టాలనుకుంటారో, ఏదైనా మెయింటెనెన్స్ పెట్టాలనుకుంటారో ఏదైనా పెట్టండి. వీళ్ళ తరపున మేమున్నాం, మేము మాట్లాడతాం. ఫ్యూచర్ లో మీకు కలవాలని ఉంటే మళ్ళీ మమ్మల్నే కాంటాక్ట్ అవ్వండి, మేమే పిలిపిస్తాం. ఇక్కడ తప్పు వీళ్ళది అనుకున్నాం స్టార్టింగ్, వీళ్ళ తప్పు కాదండి. వీళ్ళు జెన్యూన్ పర్సన్స్. మీరు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో మీకు ఇలాంటి అత్త ఇలాంటి భర్త దొరుకుతారు. ఓకేనా? మీరు వెళ్ళేసి ఎన్ని ఫేక్ కేసెస్ తిన మీద
సెక్షన్ 85 బిఎన్ఎస్ పెడతారు, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద పెడతారు, మెంటల్ క్రుయాలిటీ పెడతారు, కొట్టినని పెడతారా, తిట్టినని పెడతారా, క్రిమినల్ యాక్టివిటీ మీద చేశారని తిన మీద, తిన అమ్మ మీద, ఆడబిడ్డల మీద మీరు పెట్టాలంటే పెట్టుకోండి. ఈ వీడియో సాక్షిగా, మా సాక్షిగా మేమందరం ఉన్నాం, మేమందరం వస్తాం. కానీ మీ అంతటా మీరే ఒక రోజు రియలైజ్ అయ్యి మీరే ముందుకు వస్తారు చూడండి. అప్పుడు మీ అత్త కాళ్ళ మీద పడి ఏడుస్తారు మీరు. ఆ రోజు వస్తుంది. ఇప్పుడు మీ ఇష్టపూర్వకంగా మీరు వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఫోర్స్ చేసి మిమ్మల్ని వచ్చి కలిసి ఉండండి అని చెప్పడానికి మాకు లేదు. అలాంటిది మీ ఇష్టం. మీకు ఎలా అనుకుంటే మీరు అలా చేయండి. మీ లైఫ్ అది. స్పాయిల్ అయ్యేది మీ లైఫ్, మా లైఫ్ కాదండి. ఏదైనా మంచి జరిగితే మీకే జరుగుతుంది. మీ పిల్లలకు ఒక తండ్రి ప్రేమ, ఒక తల్లి ప్రేమ అనేది, ఇద్దరి ప్రేమ సమానంగా ఉండాలి. ఒక భార్య భర్తల మధ్యలో డివోర్స్ కేసు నడుస్తున్నప్పుడు కూడా గార్డెన్షిప్ అండ్ వార్డ్స్ యాక్ట్ కింద ఆ పిల్లలని కలిసే హక్కు హస్బెండ్ కి కానీ వైఫ్ కి కానీ ఉంటుంది. కోర్టు అలాంటి నిర్ణయం ఎందుకు ఇస్తుంది? కలవమని ఎందుకు చెప్తుంది పిల్లలకి? ఎందుకంటే పిల్లలకు ఎప్పుడు కూడా తల్లి తండ్రులు ఇద్దరి ప్రేమ కావాలి, లేకుండా వాళ్ళు సైకలాజికల్లీ వీక్ అవుతారు. సో ఇక్కడ మీరు దూరం ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తల్లి ప్రేమ అనేది దూరం అవుతుంది. మీరే పెద్ద ప్రాబ్లంలో పడుతున్నారు. మీకు కలవాలనుంటే మీ ఎవరి మాట వినకుండా మీ స్వతహాగా ఆలోచించుకొని మీకు కలవాలనుంటే యూ కెన్ కమ్. మళ్ళీ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, మేము పిలిపిస్తాం, కూర్చోపెడతాం. మీకు కావాలంటే ఏదైనా అగ్రిమెంట్ అన్న రాయించి ఇస్తాము. అప్పుడు మనం దీన్ని సాల్వ్ చేసుకుందాం. ఇప్పటికైతే తెగేటట్లేదు మేడం. నేను చూస్తాను సార్, ఆమె సచ్చేగా నేను వస్తాను. అప్పటి వరకు నేను రాను. ఎంత క్రూషియల్ గా మాట్లాడుతుందో చూడండి సార్. సరే అండి, మీరు బాధపడకండి, మీకోసం మేము ఉన్నామండి. నమస్కారం.